అధికారి మేనేజర్ మోహన్ రెడ్డి గారికి, అలానే మీ అందరినీ చాలా తక్కువ సమయంలో మీ అందరినీ కూడా పిలిచి రకంగా కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కార్యక్రమం జ్ఞానశేఖర్ రెడ్డి గారికి, వారిద్దరికీ కూడా నెహ్రూ యువ కేంద్ర తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. అలానే ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు రానా గారికి కూడా నేను స్వాగతం తెలుపుతున్నా. సో ఇక్కడ పిల్లలు ఉన్నారు, అలాగే లేడీస్ ఇక్కడ ఉన్నారు, చాలా మంది ఇక్కడ ఎంప్లాయీస్ లా ఉన్నారు. అది మాత్రమే కాదు, అంటే ఒకప్పుడు అయితే ఆడవాళ్ళు చాలా చాలా పనులు ఉండేవి, బట్టలు ఉతికేది అవన్నీ ఉండేవి. ఇప్పుడైతే వాషింగ్ మెషిన్ ఉంది. సో ఒకప్పుడైతే ఇలా రుబ్బేటోళ్ళు, ఇప్పుడు అది లేదు. గ్రైండర్ ఉంది,
కాబట్టి ఈ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఏదైతే తగ్గుతూ వస్తుందో వాళ్ళకు కూడా ఇది తెలియాలి. స్పోర్ట్స్ అన్నవి, క్రీడలు అనేవి జస్ట్ ఒక వయసు వాళ్ళకి మాత్రమే కాదు, అది గుర్తుపెట్టుకోండి. ఒక వయసు వాళ్ళకి మాత్రమే కాదు, ఖచ్చితంగా ఇది 50 ఏళ్ళైనా 60 ఏళ్ళైనా సరే ఒక దీని ఏమంటారంటే ఇది ఒక జీవన శైలి. అందరికీ కూడా స్పోర్ట్స్ అందరూ కూడా ఆడుకోవచ్చు. వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, లేదా మీరు షటిల్ కానీ, 11 స్పూన్ కానీ ఇలాంటివి ఆడితే మీతో పాటు మీ పిల్లలకు కూడా ఆ క్రీడా స్ఫూర్తి అనేది పెరుగుతూ వెళ్తుంది. ఇంకొక విషయం, మీకు పిల్లలు ఉన్నారు కాబట్టి చాలా మంది ఉంటుంటారు. మీ అందరికీ నేను ఇంకో విషయం తెలియజేసేది ఏంటంటే, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 2% ఏదైతే రిజర్వేషన్ ఉందో దాన్ని పెంచారు, 3% చేశారు. అంటే గవర్నమెంట్ ఉద్యోగాల్లో 100 ఉద్యోగాల్లో 3 ఉద్యోగాలు క్రీడల్లో నైపుణ్యం అంటే విశేషంగా రాణించిన వాళ్ళకి 3 ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. సో మీ పిల్లలకు కానీ, ఇక్కడ ఉన్న స్పోర్ట్స్ అథ్లెట్స్ కానీ ఎవరికైనా సరే నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ఒక ఎడ్యుకేషన్ మాత్రమే కాదు. ఓకే, అవిలాల సర్పంచ్ రమణ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. వేదిక అలంకరించిన పెద్దలకు, మరి మా అధినేత నెల్లూరు యువజన దానికి సంబంధించిన సార్కి, మన యూత్ హాస్టల్ మేనేజర్ గారికి అందరికీ నమస్కారం. మీరందరూ ఇక్కడికి వచ్చిన ఏజ్తో డిఫరెన్స్ లేకుండా ఆటలు నేను చూడలేకపోయాను. మీ ఏజ్ని చూడకుండా మీరు ఆటలు ఆడినారు, చాలా సంతోషంగా ఉంది. ఏజ్కి ఆటకి సంబంధం లేదనేసి నిరూపించే విధంగా మన పెద్దలందరూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి. మనం అనుకున్నట్టుగా యాక్చువల్గా ఏంటంటే, మొదటిది మన సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి ఫస్ట్ ప్రయారిటీ కింద ప్రతి సంవత్సరం కూడా మేము స్పోర్ట్స్ అనేది కండక్ట్ చేస్తున్నాం. అదేవిధంగా మీకు సంస్థకి పనిచేస్తున్నప్పుడు కొన్ని సమస్యలు జీతాల పరంగా కావచ్చు, లేదా పిఎఫ్ల పరంగా కావచ్చు, లేదా ఈఎస్ఐల పరంగా కావచ్చు, ఆ క్లారిఫికేషన్ చేసుకోవడానికి కూడా మీరు వచ్చినప్పుడు నేను అందుబాటులో ఉండకపోవచ్చు, లేదా నేను ఉండేటప్పుడు మీరు రాకపోవచ్చు అనే ఉద్దేశంతోనే ప్రతి సంవత్సరం మనం ఇది ఒక కార్యక్రమం లాగా చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా ఈ కార్యక్రమం నిర్వహించాం. మీ అందరికీ కూడా మీ పిఎఫ్లకు సంబంధించి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా మీకు ఇప్పుడు మానస ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే నేను ఒక 2-3 విషయాలు అయితే మీకు చెప్తున్నా. ఒక దురదృష్ట సంఘటన ఏంటంటే, అనుకోకుండా లాస్ట్ మంత్ లో 2 ఎంప్లాయీస్ మన సంస్థలో చనిపోయారు. ఒకతను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తూ ట్రక్ యాక్సిడెంట్ లో స్పాట్ లో చనిపోయాడు, డ్యూటీలో ఉండగానే చనిపోయాడు. ఇంకొక అతను ఇస్కాన్ సంస్థ ద్వారా, ఇస్కాన్ లో మిడ్ డే మీల్స్ స్కూల్స్ కి భోజనాలు తయారు చేస్తూ ఉండేటువంటి ఒక సంస్థ, అక్కడ కూడా మన ఎంప్లాయీ ఒక అతను అనుకోకుండా చనిపోవడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత ఇబ్బంది పడుతున్నాయో, నేను ఈ సంస్థకు వచ్చిన తర్వాత దాదాపుగా 22 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం మేము. ఈ 22 సంవత్సరాల్లో ఇలాంటి సంఘటనలు నాకు ఒక 17-18 దాకా వచ్చాయి. అంటే ప్రతి సంవత్సరం కూడా ఒకటి అలాంటిది జరుగుతూనే ఉంది. వాటిని దృష్టిలో పెట్టుకొని మీకు కొన్ని విషయాలు చెప్పాలి. అంటే ఏది కూడా ఒక తప్పు జరిగింది అంటే ఒక వ్యక్తి వల్ల జరగదు, 2 వ్యక్తుల ప్రమేయంతోనే జరుగుతుంది. మనకు జీతాలు పడుతున్నాయి అని మీరు మాత్రమే అనుకుంటున్నారు, అది పిఎఫ్ కడుతున్నారా లేదా, ఒకవేళ కడుతూ ఉంటే దాంట్లో ఉండే డేటా కరెక్ట్ గా ఉందా లేదా అని రెక్టిఫై చేసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మీది, అది చూసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మీది. నా పేరు జ్ఞానశేఖర్ రెడ్డి అని ఉంది, కానీ నా ఇనిషియల్ కే, ఆ కే అనే ఇనిషియల్ లేకుండా కూడా జ్ఞానశేఖర్ రెడ్డి అనే పేరుతో కూడా పిఎఫ్ కట్టేయచ్చు. బట్ అది ప్రయోజనం లేదు. నేను క్లైమ్ పోయినప్పుడు ఏం చేస్తాడు, మన కార్యక్రమాన్ని ఉద్దేశించి యూత్ హాస్టల్ మేనేజర్
మోహన్ రెడ్డి సార్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. నెహ్రూ యువ కేంద్ర సంఘటన మరియు మాస్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈరోజు కార్యక్రమం చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ స్పోర్ట్స్ మీట్కు చేసిన పెద్దలకు పిల్లలకు నా నమస్కారం. నిజానికి ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో మనకుంటూ ఒక ఏదో వర్క్ ఉండే ఉంటుంది. మనకున్న ఒక వర్క్తో కూడా కానీ ఈ రోజు రమ్మని చెప్పాం. అందులో భాగంగానే ఎందుకంటే మాకు ఎప్పుడు కూడా నెహ్రూ యువ కేంద్ర సపోర్ట్ గానే ఉంటుంది. సో సార్ వాళ్ళ ప్రోత్సాహంతో మీకు ఎప్పుడు ఏదో నావిగేషన్ మీరైనా నేనైనా ఉంటాం, బిజీగా ఉంటాం. మన బాడీకి ఎక్సర్సైజ్ ఇందాకే అనుకున్నాను సార్, నేను పూర్తిగా బాడీకి ఎక్సర్సైజ్ లేదు, అసలు షెడ్యూల్ పట్టుకుని ఆడడానికి లేకుండా పోతుంది అనేసి. సో ఒక యాక్టివిటీ మనం అందరం కలిసి ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో అందరం కలుస్తూ ఇక్కడ మీకు ఇదివరకైతే ఎలా చేసేవాళ్ళు తెలుసా, తెల్లవారు 8 నుంచి సాయంత్రం 5 వరకు మన ప్రోగ్రామ్స్ కంటిన్యూగా పెట్టేవాళ్ళం, కల్చరల్ యాక్టివిటీస్ పెట్టేవాళ్ళం. చాలా సందర్భంలో చిత్తూరులో చేసాం, ఇదే తిరుపతి కూడా చాలా పెద్ద మీటింగ్ పెట్టాం బయట. ఎందుకంటే అప్పుడు మన సంస్థ దాదాపు వేలలో ఉన్నారు ఎంప్లాయీస్, కాబట్టి చాలా పెద్ద ఆర్గనైజింగ్ గా చేసేవాళ్ళం. ఇప్పుడు ఎంప్లాయీస్ రావడానికి కూడా కష్టం అయిపోతున్నారు, మీకు తెలుసుకోవడానికి, మీ విషయాలు మీరు తెలుసుకోవడానికి కూడా కష్టం అయిపోతున్నారు. ఇది కరెక్ట్ కాదు. పని అనేది ఖచ్చితంగా ఉంటుంది, మీకైనా నాకైనా ప్రతి ఒక్కరికి కూడా పనులు ఉంటాయి. ఎన్ని ఉన్నప్పటికీ అది మీ డబ్బులు, మీ కష్టం, మీ డబ్బులు వృధా అయిపోవడం అనేది కరెక్ట్ కాదు. మీరు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి ప్రయోజనం ఏంటి, దీనివల్ల మనకి ఎలాంటి కార్యక్రమాల వల్ల ఏం ఉపయోగం ఉంటుంది. అందులో భాగంగానే ఈ స్పోర్ట్స్ కూడా మీలో మీకు తెలియని కొన్ని ఉత్సాహాన్ని నింపడం కోసమే ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్ని కూడా మేము కండక్ట్ చేస్తూ ఉంటాం. దీనికి ఎప్పుడు కూడా నాకు తెలిసి 2012 నుంచి NYKతో అసోసియేట్ అయినాను. దాదాపు 13 సంవత్సరాలు NYKతో నా ట్రావెలింగ్ జరిగింది. డిస్టిక్ అవార్డు కూడా, రివార్డు కూడా ఇచ్చారు నాకు. 25,000 రూపాయలు క్యాష్ రివార్డు కూడా NYK వాళ్ళు నాకు ఇవ్వడం జరిగింది 2015-16లో ఫైనాన్షియల్ సంబంధించి కూడా. అయితే ఏంటంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా సంస్థ జర్నీ అనేది ఎంప్లాయీస్ లో ఎక్కడా కూడా చిన్న రిమార్కులు రాకుండా మేము చేస్తూ ఉన్నాం. దాదాపుగా 4,500 మంది ఎంప్లాయీస్ ఉన్నప్పుడు కూడా ఎక్కడా చిన్న రిమార్క్ జరగలేదు. ఈ రోజు మ్యాన్ పవర్ తక్కువగా ఉన్నా ఒకప్పుడు మా సంస్థలో 4,500 మంది పనిచేసేవారు. సో అప్పుడు అలాగే ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉన్నాం. మనం చేసే పని ఎక్కడైనా కానీ కరెక్ట్ గా ఉండాలి. నా దగ్గర పనిచేసినటువంటి ఎంప్లాయీ ఎవరు కూడా నేను పలానా సంస్థలో పనిచేసి నాకు జీతం రాలేదనో లేదా పలానా నాకు నష్టం జరిగిందనో నేను ఇప్పటి వరకు అయితే అలాంటి ఛాన్స్ ఇవ్వలేదు, ఇవ్వకూడదని నేను ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. సో మీకు కూడా మీకు తెలిసిన ఏదైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా రెక్టిఫై చేసుకొని ఎప్పుడు కూడా సంస్థ బాగుంటేనే మీరు బాగుంటారు, నేను బాగుంటాను. దానికి మనం అందరం కూడా కష్టపడాలి, అందరం కూడా కష్టపడాలి. కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతుంటాయి. ఒక ఫ్యామిలీలో పుట్టిన తల్లిదండ్రి, అమ్మ నాన్న, అక్కా చెల్లెల మధ్యలోనే చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి. అలాంటిది మనం ఒక సంస్థలో పనిచేసేటప్పుడు, ఒక ఆర్గనైజేషన్ లో 100 మంది పనిచేసేటప్పుడు చిన్న చిన్న పొరపాటు జరుగుతుంటాయి. ఒకరి వల్ల ఒకరికి మనోభావాలు దెబ్బతినడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అలాంటివన్నీ పెద్ద మనసుతో చిన్న విషయాన్ని చిన్నగానే చూస్తూ ఎక్కడ జరిగింది అక్కడ వదిలేస్తూ మళ్ళా నెక్స్ట్ డే జరగాల్సినటువంటి యాక్టివిటీ ఏదైతే ఉందో ఆ పని మనం చేస్తూ ఉండాలి. అప్పుడే బ్యాంక్ అకౌంట్ ని బేస్ చేసుకుంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సో మేము నా లెవెల్లో ఇప్పటి వరకు కూడా ఒక్క క్లయింట్ కూడా రిజెక్ట్ కానివ్వకుండా నా సంస్థలో పనిచేసేటువంటి ప్రతి ఎంప్లాయీ కూడా 100% రెస్పాన్సిబిలిటీ తీసుకొని వాళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా నేను దగ్గరుండి చేయిస్తున్నాను. ఈ 2024 డిసెంబర్లో కూడా 2 సంఘటనలు కూడా వెంటనే జరగడం మనందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం. వాళ్ళ కుటుంబాలకు కూడా మనం భరోసాగా ఉండాలని అనే ఉద్దేశంతోనే వాళ్ళకు కూడా మేము వాళ్ళ డేటా అంతా కూడా తీసుకొని వాళ్ళ క్లయింట్స్ అన్ని కూడా ఒక మంచి అమౌంట్ కూడా వాళ్ళకి రావడానికి నా వంతు నేను ప్రయత్నం చేశాను.
అతి త్వరలోనే వాళ్ళకి కూడా ఆ అమౌంట్ చేరుతుంది. అంతేకాకుండా మీకందరికీ తెలియని విషయం ఇంకోటి ఏముందంటే, మన సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీకి ఏదైనా జరగడానికి జరిగితే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి 2 పిల్లలకి 18 సంవత్సరాలు వచ్చే వరకు పెన్షన్ ఇస్తాం. అప్ టు 2 చిల్డ్రన్స్. అంటే మొదట ఉండే ఎవరైనా కావచ్చు, ఒకవేళ నా బిడ్డలు 4 ఉన్నారు, 2 బిడ్డలకి 18 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది, ఇంక 2 బిడ్డలు 18 లోపల ఉన్నారు అంటే ఆ 2కి మాత్రమే వర్తిస్తుంది. ఎవరైతే లాస్ట్ చిల్డ్రన్స్ ఉంటారో బిలో 18 ఇయర్స్ ఉండేవాళ్ళు, ఒక పిల్లోడికి 5 ఇయర్స్ ఉంటుంది, ఒక పిల్లోడికి 15 సంవత్సరాలు ఉంటుంది. 5 ఏళ్ళు ఉండేవాడికి 18 సంవత్సరాలు వచ్చే వరకు ఇస్తారు. ఈ 15 సంవత్సరాలు ఉండేవాడికి కూడా 3 ఏళ్ళు 18 సంవత్సరాలు వచ్చే వరకు కూడా పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా నామినీ, నా భార్య కావచ్చు లేదా నా డిపెండెంట్స్, పెళ్ళి అయితే భార్య, పెళ్లి కాకపోతే అమ్మా నాయనకి అనేది ఈక్వల్ షేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నిన్న వచ్చే కొత్త న్యూస్ ఏంటంటే, తల్లిదండ్రులకు కూడా షేర్ ఇవ్వాలి అనేది కొత్తగా నిన్న బడ్జెట్ లో ప్రవేశపెట్టడం జరిగింది. భర్త చనిపోతే భార్యకి ఎంత హక్కు ఉందో తల్లిదండ్రికి కూడా అంతే సమాన రేషియోని స్ప్లిట్ చేయాలి అనేటువంటి జీవో కూడా నిన్నే వచ్చింది. సో అది కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పటివరకు ఏంటంటే, ఎవరినైతే మనం ప్రపోజ్ చేస్తామో నామినీగా 99% భార్య అనేవాడు భర్తనే ప్రపోజ్ చేస్తారు, భర్త అనేవాళ్ళు భార్యనే ప్రపోజ్ చేస్తారు. బట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త స్కీమ్ ఏమిటంటే, భార్యాభర్తలో ఎవరు చనిపోయినా వాళ్ళలో 50% వాళ్ళకి ఇస్తూ రిమైనింగ్ 50% ని డిపెండెంట్ పేరెంట్స్ కి స్పాన్సర్, కంపల్సరీగా వాళ్ళు స్పాన్సర్ గా చేర్చాలి అనేటువంటి కొత్త కాన్సెప్ట్ ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. సో వాళ్ళ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు కూడా ఎవరైతే నామినీ ఉంటారో ఆ నామినీకి లైఫ్ లాంగ్ పెన్షన్ అనేది ఇస్తారు. అయితే సార్ కూడా తెలుసు, ఎందుకంటే లైఫ్ పెన్షన్ రావాలి అంటే లైఫ్ లాంగ్ పెన్షన్షిప్ కి ఎవ్రీ ఇయర్ కూడా మనం లైఫ్ సర్టిఫికేట్ అనేది ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అంటే మనం లైఫ్ ఉన్నాము అనడానికి ఇయర్లీ వన్స్, అంటే ఎవ్రీ ఇయర్ కూడా ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం మార్చ్ 31 లోపల ఆ లైఫ్ సర్టిఫికేట్ అనేది ఒకటి మాత్రమే మనం పిఎఫ్ ఆఫీస్ కి సబ్మిట్ చేస్తే ఆమె బతుకున్నంత కాలం. ఇప్పుడు 2 కూడా మన దగ్గర జెంట్స్ చనిపోయారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఒక అబ్బాయి, అతనైతే మన ఇక్కడ శ్రీకాళహస్తి డివిజన్ లో రోడ్డు పైన డ్యూటీలో ఉండగానే టాస్క్ ఫోర్స్ డిపార్ట్మెంట్ అది, ఎందుకంటే ఈ రెడ్ శాండిల్స్ ఇవన్నీ కూడా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి కాబట్టి వాళ్ళు చెక్ చేసేటువంటి డ్యూటీలో బైక్ మీద పోతుంటే యాక్సిడెంట్ కొట్టి స్పాట్ లో చనిపోవడం జరిగింది. అతనికి కూడా 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళ భార్యకి లైఫ్ పెన్షన్ ఇస్తాం. ఆ పిల్లలిద్దరికీ కూడా 18 సంవత్సరాల వరకు పెన్షన్ ఇస్తాం. ఇది కాకుండా ఇది ఒక స్టెప్ చేస్తున్నాం. సెకండ్ స్టెప్ ఏంటంటే ఈఎస్ఐ ద్వారా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చేదే కాకుండా, హెల్త్ ఇన్సూరెన్స్ ఎలాగో ఉంటుంది, మీకు ఈఎస్ఐ సర్టిఫికేట్, మీకు కార్డు, ఈఎస్ఐ నెంబర్ ఉంటే మీరు ఈఎస్ఐ హాస్పిటల్ కావచ్చు లేదా రెఫరల్ హాస్పిటల్, ఈఎస్ఐ ద్వారా రెఫరల్ చేయబడినటువంటి హాస్పిటల్స్ లో మీరు ఫ్రీగా ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఇవి కాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీ చనిపోతే ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్ అని 15,000 ఇస్తారు. మన దీంట్లో కూడా మన ఎంప్లాయీ ఎవరైనా చనిపోతే ఆ దహన క్రియలకు అనేటువంటిది 15,000 రూపాయలు అనేది కూడా మనం ఇస్తూ ఉన్నాం. సో ఇది అంటే నేను ఇవ్వడం కాదండి, నేనేం నా చేతి నుంచి ఏది కూడా ఇవ్వట్లేదు. ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్నటువంటి పథకాలే, వాటిని మనం సరైన రీతిలో ఉపయోగించుకొని చాలా మంది ఉపయోగించుకోవట్లేదు, చాలా మందికి తెలియట్లేదు విషయాలు. కొన్ని కోట్ల రూపాయలు పిఎఫ్ అకౌంట్ లో ఉంది, ఎందుకంటే వాళ్ళకి తెలియక ఎలా అప్లై చేయాలో తెలియదు, పెన్షన్ ఎలా తీసుకోవాలో తెలియదు. ఎందుకంటే ఎంప్లాయీ వెళ్ళిపోయి ఉంటారు, వాళ్ళ కుటుంబానికి తెలియజేసే వాళ్ళు కూడా ఉండరు. బట్ ఇప్పటి వరకు కూడా నేనైతే నా 20 ఏళ్ల సర్వీస్ లో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళ అప్లికేషన్, నేను మీకు తెలుసో తెలీదు మన జరిగింది. ఈ కార్యక్రమంలో గెలిచిన వాళ్ళకి, ఆ తర్వాత ముఖ్యంగా అబ్బాయిలకి వాలీబాల్ అండ్ బ్యాడ్మింటన్లో గెలిచిన వాళ్ళకి, పిల్లలకి, వాళ్ళని మేము డిస్ట్రిక్ట్ లెవెల్కి మేము ఇప్పుడు డెప్యూట్ చేయడం జరుగుతుంది. అంతేకాదు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం
ఎంకరేజ్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ అండి. అంటే క్రీడా పిల్లల్లో కానీ లేకపోతే మహిళల్లో కానీ అందరిలో కూడా క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య నిర్వహణాధికారిగా మనకి మహర్షి అభ్యుదయ సేవా సంస్థ నుండి జ్ఞానశేఖర్ రెడ్డి గారికి వ్యవహరించడం జరిగింది. ఆయనకి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా మన యూత్ హాస్టల్ యాజమాన్యానికి కూడా మరొకసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. మహర్షి అభ్యుదయ సేవా సంస్థ అధ్యక్షుడు. ప్రతి సంవత్సరం కూడా నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో మా సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ కూడా, అదేవిధంగా బ్లాక్ లెవెల్లో ఉన్నటువంటి స్పోర్ట్స్ క్రీడాకారులను గుర్తించి ప్రతి సంవత్సరం ఎన్వైకే ద్వారా స్పోర్ట్స్ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు తిరుపతి యూత్ హాస్టల్లో కూడా ఈ స్పోర్ట్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో అనేక మంది షటిల్, వాలీబాల్, లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్స్ కండక్ట్ చేసి వారిలో ప్రతిభ కనబడిచిన విద్యార్థులకు బహుమతులను అందించడం జరిగింది. అంతేకాకుండా మా సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీస్కి ఈపీఎఫ్, ఈఎస్ఐ పైన కూడా అవగాహన కార్యక్రమాన్ని కూడా వాళ్ళకి తెలియజేసి వాళ్ళ యొక్క జీవన ఉపాధిని అభివృద్ధి చెందడానికి ఈ స్పోర్ట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందించిన నెహ్రూ యువ కేంద్ర డిస్ట్రిక్ట్ యూత్ కోఆర్డినేటర్ ప్రదీప్ సార్కి, అదేవిధంగా బాబురెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్.